నింగిలోకి జిఎస్ఎల్వి F-14 దూసుకెళ్లింది. వాతావరణ ఉపగ్రహం ఇన్సైడ్ 3DS ను మోసుకెళ్లే జిఎస్ఎల్వి F-14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో ప్రయోగించినటువంటి ఇన్సైడ్ 3D, ఇన్సైడ్ 3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్సైడ్ 3DS ని పంపినట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2275 కిలోల బరువైన ఇన్సైడ్ 3DS ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపట్టనున్నాయి. ఇక అన్నారం బ్యారేజ్ లో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 13,000 క్యూసెక్ల నీటిని వదిలారు. బ్యారేజీలోని 2.5 టీఎంసీని నీటిని పూర్తిగా దిగువకు వదిలి ఖాళీ అయిన తర్వాత బ్యారేజీ కుంగిందా లేదా సేఫ్టీ అథారిటీస్ అధికారులు పరిశీలించనున్నారు. ప్రస్తుతానికి సేఫ్టీ అథారిటీస్ అధికారుల ఆదేశానుసారం ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేశారు. సరస్వతి బ్యారేజ్లోని నీరు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్లోకి వచ్చి చేరుతుంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్లోని నీటిని కూడా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు. పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఉప సర్పంచ్ ఫోర్జరీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం ఉప సర్పంచ్ సంజీవ్ ఏపూరి శివయ్య అనే వ్యక్తికి 92 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు 42,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే జీపీ కార్యాలయంలో నుంచి ఇంటి పన్ను రసీదు దొంగలించడంతో పాటు సెక్రటరీ పేరు మీద నకిలీ స్టాంపు చేయించాడు. దీంతో జనవరి 9న సబ్ రిజిస్టర్ వద్దకు వెళ్లగా సెక్రటరీ స్టాంప్ ఉమ్మడి నల్గొండ మీద ఉండటంతో ఆయనకు అనుమానం వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం నిలిపివేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సెక్రటరీ నరేష్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు గోగులమ్మపేటలోని అభివృద్ధి కార్యక్రమాల్లో నర్సాపురం ఎమ్మెల్యే ముద్దునేరి ప్రసాద్ రాజు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గోగులమ్మపేటలో కమ్యూనిటీ హాల్, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలతో పాటు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను గ్రామ సర్పంచ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందన్నారు. ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు అన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయ భవనాలను పూర్తి చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్లు లేవన్నారు మంత్రి పొంగినేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ సభకు రావాలి, వస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందన్నారు. అప్పుడు దేవాలయంగా ఉన్న మేడిగడ్డ ఇప్పుడు బొందలగడ్డ అయిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలిపోయింది. మరి ఆనాడు మేడిగడ్డ దగ్గర నీటిని ఎందుకు నిల్వ చేయలేదన్నారు. కనిపిస్తున్న దృశ్యాలను కూడా బీఆర్ఎస్ అంగీకరించడం లేదన్నారు. 3 పిల్లర్లే కాదు, మరో 3 ప్రాజెక్టులు డౌటేనన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొత్త ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదు, సలహాలిచ్చే హక్కే ఉందన్నారు. గత సర్కార్ ప్రాజెక్టులపై దోపిడీ చేసిందని ఆరోపించారు. ఇక ప్రాజెక్టులు తొందరగా కట్టాలని ఆతృత తప్ప క్వాలిటీని పట్టించుకోలేదన్నారు. చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు మార్చడమే ఆ ప్రాజెక్టుకు శాపమన్నారు. డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ వాల్తో చేసి ఉంటే, ఆ శాండ్ని పర్ఫెక్ట్గా కాంపాక్ట్ చేసి ఉంటే ఈనాడు ఆ రాఫ్ట్ కుంగేది కాదు, ఆ డ్యాము షింక్ అయ్యేది కాదు. ఈనాడు తెలంగాణ ప్రజల ఈ వేలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ, చివరిగా నేను చెప్పేది, యుద్ధ ప్రాతిపదిక మీద ఇదొక్కటే కాదు, ఇదొక్క డ్యామే కాదు, మిగతా ఉన్న అన్ని డ్యాములో ఈ 3 పిల్లర్లే కాదు. ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నట్టు 2వ డ్యాంలో సీపేజ్ మొదలైంది, 3వ డ్యామ్లో కూడా బుడగలు వస్తున్నాయి. ఈ 3 పిల్లర్లే కాదు, సేమ్ సిస్టమ్. ఈ 3 పిల్లర్లు అన్నది డ్యామ్కి ఒక ఎడ్జ్లో జరిగిన డ్యామేజ్. ఇప్పుడు సెంటర్లో అటుపక్క ఎప్పుడో అడుగున్నర కుంగింది. ఆ అడుగున్నర కుంగిన తర్వాతనే మహారాష్ట్ర సైడ్ అడుగున్నర కుంగిన తర్వాతనే దాని మీద ట్రాఫిక్ని మీరు బంద్ చేశారు. అప్పుడు మీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆనాడే మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వం. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడమేనని మంత్రి చెప్పారు. ఇక ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మేము సింగిల్గానే పోటీ, మా నాయకుడు ఆలోచన మనం సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా అదే ఆలోచనతో పోతున్నాం. మాకు పలాని వాళ్ళు కలుసుకున్నారు, పలాని వాళ్ళు విడిపోయారు అనే ఆలోచన ఏం లేదు. అందరినీ కూడా మేము మాకు ప్రత్యర్థులుగానే చూస్తాం, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. మాకు ప్రజాబలం ఉంది కాబట్టి మేము ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు. మంచి రిజల్ట్స్ కూడా తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావితం కావడానికి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోనే లేదు. మీరు అరువు తెచ్చుకొని ముఖ్యమంత్రులంతా ఇక్కడ తీసుకొని వచ్చి సభల్లో పాల్గొంటే అంత మాత్రాన ఇక్కడ ఓటర్లు ఎవరు ప్రభావితం కారు. దానివల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్ఏఎఫ్సి యూనిట్ లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలతో పాటు పొంగలు కూడా భారీగా అలుముకున్నాయి. ఈ ఘటనతో కార్మికులు భయంతో స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అటు ప్రమాదానికి గల కారణాలను ఫైర్ సిబ్బంది అన్వేషిస్తుంది. ప్రస్తుతం ఎండలు పెరగడంతో షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చేది ఎండాకాలం కావడంతో స్టీల్ ప్లాంట్ లో ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఇరిగేషన్ శ్వేతపత్రంపై లఘు చర్చ జరిగింది. ఇక చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అందులోని వాస్తవాలను సభలో వివరించే ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే వాస్తవాలను ఒప్పుకోలేని బీఆర్ఎస్ తప్పుల తడక అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అలాగే కాగ్ నివేదికపై చర్చ పెడితే బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ అవుతుందని సీఎం ఎద్దేవా చేశారు. ఇక మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టాలంటూ కేసీఆర్ ఆలోచనే అన్న రేవంత్ రెడ్డి తుమ్మడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఇంజనీర్ల కమిటీ చెప్పినా వినలేదన్నారు. మేడిగడ్డ పాపాలకు కేసీఆర్ కారణమని ఫైర్ అయ్యారు. అలాగే తెలంగాణకు కాళేశ్వరం కలకాలంగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకోవాలని, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. అలాగే తెలంగాణ ఇచ్చింది తామే, తెచ్చింది తామేనన్న ఆయన కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే బారిన పడ్డారంటూ గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చే సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సాగునీటి రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైట్ పేపర్ రిలీజ్ చేశారంటూ విమర్శించారు. ఇక మిడ్ మానేరు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆయన సవాల్ విసిరారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి పనులు తామే పూర్తి చేశామన్నారు. సభలో అబద్దాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలియజేశారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు. ఇక బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటి తుడుపు చర్య అని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తలా తోకని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ఇక బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటకలో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మండలి కమిషన్ సమయంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. 2011లో యూపీఏ హయాంలో చేసినటువంటి కులగణన నివేదికను ఎందుకు బయట పెట్టలేదంటూ ప్రశ్నించారు. ఇక బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చారా అన్నది రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ బాధ్యత లేని మాటలు మానుకోవాలంటూ కవిత పేర్కొన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్ గా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కమలాకర్ కి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయట పెట్టించాలని కోరారు. బీసీ కులగణన తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామని పొన్నం తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ కామెంట్స్ చేశారు మంత్రి.
ఇక నెల్లూరు జిల్లాలో విద్యార్థుల లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సీతారాంపురం ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థుల లైంగిక వేధింపుల అంశంపై విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. 13 ఏళ్ల నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తుండటంపై అధికారులు అవాక్కయ్యారు. పాఠశాలలో 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న స్వీపర్ గతంలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వెల్లువడ్డాయి. తాజాగా అదే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలను ఆడించేందుకు వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలికలను తీసుకెళ్లే సమయంలోనే మహిళా టీచర్ను తోడు పంపలేదని తెలుస్తుంది. అయితే ఘటన వెలుగు చూడటంతో మండల విద్యాశాఖ అధికారికి ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారని, విద్యార్థులను వారి తల్లిదండ్రులను వ్యాయామ ఉపాధ్యాయుడు బెదిరించి ఏం జరగలేదని చెప్పించినట్లు విచారణలో తేలింది.